నేనేమో ఆల్రెడీ వృత్తిలోనూ ఇటు ఫ్యామిలీలోనూ బిజీగా ఉన్నాను. ఆ సిలబస్ ను అందుకోవాలనేసి అంటే అప్గ్రేడ్ అవ్వాలా, ఎలా అవ్వగలను ఏంటి అనేది ఒక పెద్ద ఆందోళన. ఆ నేపథ్యంలో కూడా బహుశా నేను అది క్యాచ్ చేయలేకపోయినాము. ఇప్పుడు ఎందుకు మీకు అది చెప్పాననేసి అంటే, మళ్ళీ ఇప్పుడు స్పోక్స్ పర్సన్ గా కూడా మేము ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. సుందరాంశరం గారికి బాగా నవ్వు వస్తుంది. సూపర్, నిజం. ప్రత్యేక అధికార ప్రతినిధిట. ఒక్క సెకండ్ నేను తిరుపతిరావు గారు, సారీ ఫర్ ఇంటరప్షన్. నేను మొన్న చూసా, మీరు గాని మన లక్ష్మీపతి రాజా గాని ఇట్లా మిమ్మల్ని అందరితోటి కూర్చున్నప్పుడు అనుకునేవాడిని, భారతీయ జనతా పార్టీకి అసలు సిసలైనటువంటి మన మిత్రులు కూర్చుంటున్నారు అనేటువంటిది ఉండేది. కానీ నిన్న మీ పార్టీ ప్రెసిడెంట్ గారి పక్కన కూర్చుని స్పెషల్ అధికార ప్రతినిధి అని ఒక ఆయన కూర్చుని నా పక్కనే మోడీ గారిని తింటే నేను అడ్డం పడినటువంటి వ్యక్తులు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఇక కంటిన్యూ చేసుకోవచ్చు. చెప్పండి, అప్గ్రేడ్ అయ్యావాలి మీరు. ఎందుకు నేను ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలనేసి అంటే, 6 సంవత్సరములుగా అధికార ప్రతినిధిగా, అంటే 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అధికార ప్రతినిధి. అంతకు ముందు అనేసి అంటే మీకు తెలుసు, 10 ఏళ్ళుగా నేను మీడియాకి వస్తున్నాను. నేను ఫస్ట్ మీడియాని ఫేస్ చేసింది కూడా మీతోనే, అది కూడా ఒక చరిత్ర ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటాం. ఈ 6 సంవత్సరాలుగా మేము అది వానికి నేను అనట్లే, సుందరరాం శర్మ గారు ఏదో నాకు వ్యక్తిగతంగా తీసుకున్నారు కానీ, వారికి నా మీద ఉన్న అభిమానం కానీ అభిప్రాయం కానీ, మేము అందరం మా స్పోక్స్ పర్సన్ ఎవరో అయినా సరే ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 6 సంవత్సరాలు, ఎందుకంటే ఇవి 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన. వీళ్ళు పరిపాలన ఎంచుతూ మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు ఉన్న లోటుపాట్లు చెప్తున్నాం, ఎప్పుడు తిడుతున్నాం. ఇది వేరే తిట్టడం ఇన్ దట్ సెన్స్, అదే విమర్శించడం. అంతకు ముందు 1 సంవత్సరం విడిపోయినటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వం మీదే మేము పోరాటం చేసాం. ఒక స్పోక్స్ పర్సన్ కి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అధికార పార్టీ మీద పోరాటం చేయడం ఎంతో సరదాగా ఉంటది, ఎంతో ఆటోమేటిక్ గా ఉంటది. ఆ విధమైనటువంటి పరిస్థితి నుండి ఇవాళ మేము అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనేసి అంటే, మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవుతాము, మళ్ళీ మేము మిత్రపక్షంగా ఉంటాం. మిత్రపక్షంగా ఉండేటప్పుడు నాబోటోడు ఆ రోజు కూడా మిత్రపక్షంగా ఉండేటప్పుడు కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఉండి యాంటీ గవర్నమెంట్ మాట్లాడినటువంటి తత్వం ఉంది కాబట్టి బహుశా ఇప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడడానికి ఆలోచన మొత్తం మీద వాట్ ఎవర్ ఇట్ మేబీ అప్గ్రేడేషన్ ఆ స్పోర్ట్స్ పర్సన్స్ కి అవసరం అయిపోయింది. అది పక్కన పెడితే, ఒకటి ఇవాళ పెద్దలు లక్ష్మణ్ గారు కొన్ని విషయాలు చెప్పారు, నేను మాక్సిమం వాటిని స్వాగతిస్తున్నా. ఏదైతే ఈ సంఖ్యాపరంగా 4 అంట, 5 అంట, ఇదేదో సాయి గారు చెప్తుంటారు మన కార్పొరేట్ కాలేజీల తాలూకా ర్యాంకులు అని చెప్పేసి, నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఎవరు చెప్పారు? ఒకటి, భారతీయ జనతా పార్టీ వైపు నుండి గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ లేదు సాయి గారు. గతంలో అలయన్స్ సందర్భంగా 2014 నాకు బాగా గుర్తు అనమాట.